నెల్లూరు రూరల్ మండలం ఇస్నాకవారిపాలెం అరుంధతివాడ ఘోరం చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన అలపాక మురళి అనే వ్యక్తి కుటుంబంతో సహా కలిసి నెల్లూరు కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యానికి యత్నించారు. అతన్ని హిట్ టీవీ పలకరించగా తన గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తులు తన కుటుంబం నివసిస్తుందని, అయితే స్థానిక నాయకులు తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయాడు. ఇదే విషయంపై అధికారుల చుట్టూ ఎంత తిరిగినప్పటికీ తన సమస్యకు పరిష్కారం చూపలేదని వాపోయాడు. తనకు 3 పిల్లలు ఉన్నారని, ప్రభుత్వం సకాలంలో స్పందించి తనకు తగిన న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమని భావించి యఘాయిత్యానికి పాల్పడినట్టు వెల్లడించాడు. ఒకవేళ తాను చేసింది తప్పైతే ఉన్నతాధికారులు పెద్ద మనిషి చేసుకుని తన తప్పును మన్నించాలన్నాడు. తనకు వంశపారపర్యంగా వస్తున్న ఆస్తిలో తనకు మాత్రమే భాగం ఉంటుంది తప్ప ఎవరి స్థలాన్ని కబ్జా చేయలేదని తెలిపారు. తాను ఎవరి జోలికి వెళ్లేవాడిని కాదని, ఏదో జీవనోపాధి కోసం టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడని తెలిపాడు. ఎందుకు అనేది నేను అడిగాను సార్. అది నా ఇల్లు అంటే నా ఇల్లు గవర్నమెంట్ కాదు సార్, ప్రైవేట్ పర్సన్స్. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చి చెప్పులు అడిగిపోయాయి సార్. 6 నెలల నుంచి తిరుగుతున్నాడు సార్. కంప్లైంట్ ఇస్తే డిపార్ట్మెంట్కి ఏమంటున్నారంటే అది మీ ఇల్లు అయితే కాగితాలు తీసుకురమ్మంటారు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయ్యా, 42 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, నా బిడ్డ వయసు, నా 3వ బిడ్డ అంత వయసు నాకు ఉంటుంది. నా దగ్గర కాగితాలు లేవండి. గవర్నమెంట్ ఇచ్చిన సీజేపీ ల్యాండ్ లో నాకు ఇల్లు కట్టించి ఇచ్చింది గవర్నమెంట్. పొజిషన్ కంటిన్యూగా ఉన్నాం. పొజిషన్ లో మేము ఉన్నాం సార్. మేము అయినా సరే ఇల్లు కట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టలేదు, డమాలిష్ చేశారు. పూర్తిగా డమాలిష్ చేశారు. ప్లేస్ అలా ఉంది. ప్లేస్ అలాగే ఉంది. ఖాళీగా మీ కేసు కట్టి చర్య తీసుకొని గవర్నమెంట్ నుంచి ఇప్పించాలి, అంతే కదా? రీసర్వేలో భాగంగా తీసుకుంటే అసైన్మెంట్ భూములు కలుపుతారా? పాస్బుక్ పట్టాలో 83 సెంట్లా ఉంది. 91 సెంట్ మీరు ఎలా కలుపుతారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఎంఆర్ఓ గారు గుర్తుపెట్టుకోండి. ఎలా కలుపుతారు మీరు? తప్ప కదా. ఎవరైనా సరే సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఈ సమయం కోసం ఇంక నేను చచ్చిపోవడానికి నేను చచ్చిపోతాను తెలుసు. మంచి ఎండ వచ్చి చచ్చిపోతా, ప్రాణాలు కూడా పోతా ఉండే నాకు తెలుసు. మూడున్నర 1.25 అంకణంలో గవర్నమెంట్ వారే పక్కా ఇల్లు నిర్మించి కట్టించి మా తాతకిస్తే, ఆ ఇంటితో పాటు 33 అంకణాల స్థలం కూడా ఇచ్చారండి. అదే కంటిన్యూగా మా తాత ఉన్నారు, మా తాత చనిపోయారు అటాక్తో. మా నాన్న ఉన్నారు, ఆరోగ్యం బాగాలేక మా నాన్న చనిపోయారు. తర్వాత కంటిన్యూగా మా ఇల్లు పడగొట్టే నాటికి కూడా పొజిషన్లో మేమే ఉన్నాం. మేము ఉన్నామని సాక్ష్యాలుగా విఆర్ఓ గారు మా ఇంటికి వచ్చారు, వెరిఫికేషన్ చేశారు, చూశారు. చిన్న సమస్య ఉంటే అది జరిగిన ఒక 3 నెలలకే నా ఇంటిని అన్యాయంగా అక్రమంగా జేసీ గారు చెప్పినా కానీ, జాయింట్ కలెక్టర్ కుర్బానంద్ గారు చెప్పినా కానీ, తహసీల్దారే స్వయంగా ఫోన్ చేసి విఆర్ఓకి చెప్పినా కానీ ఆ ఇంటిని డమాలిష్ చేసి నా ఇంటితో పాటు పక్కనే ఉన్న గవర్నమెంట్ భవనాన్ని, ప్రాథమిక పాఠశాలను, అదే స్కూల్లో నేను చదువుకున్న ఆ గవర్నమెంట్ స్కూల్ని కూడా డమాలిష్ చేశారు. ఆ విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్ళాను. ఏమండి, నా ఇల్లు కొట్టారు, గవర్నమెంట్ స్కూల్ కొట్టారు, అతని సీజేపీ ల్యాండ్ మీరు ఏమైనా పర్మిషన్లు ఇచ్చారా అని అడిగితే, మేము ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు అని చెప్పి నాకు క్లియర్గా ఆర్టీఐ 2005 చట్ట ప్రకారం ఆర్టీఐ కూడా నాకు ఇచ్చారు. ఆర్సీ నెంబర్ కూడా ఉంది నా దగ్గర. ఇదే విధంగా జరుగుతాను సమయంలో నన్ను చంపుతామని కూడా, మళ్ళీ నువ్వు అక్కడి నుంచి పోతావా చస్తావా అని చంపమంటారా అంటున్నారు. అదే గ్రామానికి చెందిన సగిలిబాబు, నాగేంద్ర. ఆ ఇల్లు పడగొట్టారు, ఇంటి స్థలం కొట్టారు, నేను ఎక్కడున్నాను అంటారా? అదే ఇంటి ముందు చిన్న పట్ట కట్టుకొని ఆ పట్టలోనే 6 నెలల నుంచి అల్లాడిపోతా ఉన్నానండి. సమస్య అయితే జేసీ గారికి తీసుకొచ్చాను, హరినారాయణ కలెక్టర్ గారికి చెప్పాను. సార్, ఈ విధంగా నా ఇల్లు కొట్టారండి, నేను కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే, రిప్రజెంటేషన్ వెంటనే మీరు ఆర్టీఓ గారు మీరు సైట్లోకి వెళ్ళండి, విచారించండి, నాకు వాస్తవం ఏందో తెలియజేయండి అని చెప్పి ఆర్డీఓ గారికి రాస్తే, ఆర్డీఓ గారు కనీసం వరకే 3 నెలలు 10 నెల
10 నెలల్లో ఆర్డీఓ గారు దానికి పంపించమని చెప్పారు. ఆర్డీఓ గారు ఇంతవరకు సైట్కి వచ్చారా? ఒకళ్ళు వస్తే ఎవరితో కనపడ్డారు? గ్రామంలో సైట్కే రాలేదు. రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను. ఎంఆర్ఓ గారు 4 సార్లు వచ్చారు మా ఇంటికి పడగొట్టేసిన అవుట్ సైడ్ విజిట్కి. ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఏమీ తీసుకోలేదు. ఇంత గొడ్డు కాలంలో ఆ బిడ్డలను పెట్టుకుని అల్లాడిపోతా ఇల్లు లేకుండా మనం వచ్చిన సైక్లోన్ కూడా అదే దగ్గర ఉండి పట్టగొట్టుకొని ఆ సైక్లోన్ ఉన్న వీడియో కూడా మా దగ్గర ఉంది. మా దగ్గర ఏముండి ఏమి లేకపోతే మాకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అధికారులు పట్టించుకోవట్లేదని అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాను. అధికారులు ఇకనైనా సరే మా కుటుంబానికి న్యాయం చేయమని మేము ప్రాధేయపడతా ఉన్నాం. ఏం చేస్తుంటారు మామూలుగా వృత్తిపరంగా? వృత్తిరీత్యా చిన్న చిన్న టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తూనే ఉంటాను. నాకు 3 పిల్లలు, 9th క్లాసు, 8th క్లాసు, ఇంకా అబ్బాయి LKG వయసు. అంటే ఇది ఎవరన్నా కావాలని స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను చేపించాలనుకుంటున్నారు? స్థానిక నాయకులు, స్థానికంగా ఉన్న స్థానికులు పడగొట్టించారయ్యా, దీన్ని పడగొట్టారు. ఇది ఇలాగా ఉంటే అక్కడే ఉన్న విలేజ్ సర్వేరు అది మొత్తం తీసుకొని రీసర్వేలో కలిపేశాడు. ఎలా కలుపుతాడు రీసర్వేలో? ఎలా కలుపుతారు మీరు రీసర్వేలో? 83 సెంట్లు ఉన్న భూమిని 91 సెంట్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు? ఇల్లు పడగొట్టి రీసర్వేలు కలపని చెప్పి మీకు ఏమైనా ప్రపోజల్ ఏమైనా గవర్నమెంట్ జీవో అమలు పెట్టిందా? హౌస్ సైట్ డమాలిష్ చేస్తాను వాళ్ళకి అధికారం లేకపోతే అధికారులై ఉండి ఎండి మండలం సర్వేరు కానీ అదే గ్రామాంచిన విలేజ్ సర్వేరు కానీ ఎలా కలుపుతారని అడుగుతా ఉన్నాను. అంటే వాళ్ళకు పొలం తగ్గితే నా ఇల్లు పాల్గొట్టి స్థలంలో కలుపుతారా అని అధికారులను కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకసారి దయచేసి మా కుటుంబానికి సాయం చేయమని కలెక్టర్ గారికి కానీ, జేసీ గారికి కానీ, ఎంఆర్ఓ కానీ ఏదైనా నేను తెలుసో తెలియక ఆత్మహత్య చేసుకునేదానికి ప్రయత్నం చేశాను అక్కడ కలెక్టర్ గారు తిక్కన భవన్ ఎదురుగా. ఒకవేళ నేను చేసిందే కానీ అయితే ఎస్పీ గారు తిరుమలేశ్వర రెడ్డికి కానీ, డిఎస్పీ గారు వీరేంద్రనాథ్ రెడ్డి కానీ, సిఐ సుబ్బారావు కానీ క్షమాపణ కోరుతా ఉన్నాను. దయచేసి పెద్ద మనసుతో నేను చేసిన తప్పును మన్నించమని అడుగుతా ఉన్నాను సార్.